అలాగే నా పేరు మీద ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రింగ్స్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈరోజు ఎపిసోడ్ కూడా పెద్ద ఏమీ లేదు. బేసిక్గా ఈ టాస్క్లు అన్ని రోజులు కూడా ఎపిసోడ్ అంత గొప్పగా ఏమి ఉండట్లేదు. అదే వచ్చిన పాయింట్ అంతా కూడా. అంటే వాళ్ళు ఏవో ట్రై చేస్తున్నారు కానీ వర్కౌట్ కావట్లా. సో అందుకని ఏం చేస్తున్నారు, ఇక మధ్య మధ్యలో చిన్న చిన్న పంచాయతీలు లాంటివన్నీ కూడా మనకు చూపిస్తున్నారు. లైక్ వేరు వేరు డిస్కషన్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, సో వాటిని చూపించే ప్రయత్నం చేస్తున్నారనమాట, అంతే. సో అంతకుమించి ఇంకేమీ లేదన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. ఎందుకంటే వీళ్ళు పెట్టే టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి బాగోట్లేదు, అసలు ఏమి అనిపించట్లే అవైతే మటుకు. సరే ఒకసారి మాట్లాడుకుందాం ఈరోజు ఎపిసోడ్ గురించి. నాకు మెయిన్ బాగా మండింది అయితే శాలిని ఓవర్ యాక్షన్, ఓవర్ యాటిట్యూడ్ చూస్తే మటుకు. సో ఓవర్ యాటిట్యూడ్ నిబ్బి అంతే, అంతమించి ఇంకేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ నిబ్బి ట్రాక్లు కూడా లైట్గా స్టార్ట్ అవుతా వచ్చినాయి. అమర్న శాలిని అయ్యో కొంచెం ఓవర్ క్యూట్గా మాట్లాడి ఏందో ఈ క్రింజ్ చూడడానికేనా మనం ఇవన్నీ చూస్తున్నాం అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే మటుకు ఆ మూమెంట్లో. బట్ ఇంకేం చేయలేం, బేసిక్గా ఇవన్నీ కూడా ఒక పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ షో అన్నట్టు అయిపోయింది. అంటే బిగ్ బాస్ అనేది బేసిక్గా ఇంకా ఇట్లాంటివి ఉంటేనే బిగ్ బాస్ అన్నట్టు అయిపోయింది. ఆ వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఎంత కాదన్నా కొంచెం అటెన్షన్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి కూడా ఇట్లా చేస్తున్నారు. అది పాయింట్. ఎందుకంటే అది ఇప్పుడు నుంచో మొదలైంది, అభిజిత్ టైం నుంచే మొదలైంది కదా. ఇప్పుడు అభిజిత్, అఖిల్, తర్వాత మోనల్, సో ఆ టైం నుంచే స్టార్ట్ అయింది. సో అక్కడ ఆవిడేమో ఏ అని చెప్పి ఎవరికి క్లారిటీ ఇవ్వకుండా, సో అది తర్వాత మధ్యలో అవినాష్ వచ్చి కామెడీ చేయడానికి కూడా వర్కౌట్ అయింది. ఎందుకంటే ఆవిడ ఏ అంది, అవినాష్ కూడా ఏతో స్టార్ట్ అవుద్ది. ఆది అన్న కూడా మధ్యలో వచ్చినప్పుడు అప్పుడు ఆది అన్న కూడా అట్లాగే కామెడీ చేశాడు, ఎందుకంటే ఆది కూడా ఏతోనే స్టార్ట్ అవుద్దని చెప్పి. సో అట్లా అనమాట. లైక్ మొత్తం అదొక ట్రాక్ బాగా నడిచింది ఆ సీజన్. బేసిక్గా వన్ ఆఫ్ ది మేజర్ కంటెంట్స్లో ఆ లవ్ ట్రాక్ కూడా ఒకటి, ఆ ట్రయాంగిల్ ట్రాక్ ఏదైతే ఉందో అది కూడా ఒకటి. లాస్ట్లో మళ్ళీ మోనల్ ఒక స్పెషల్ డ్రెస్ వేసుకొని వస్తే అభిజిత్ సూపర్ ఉంది డ్రెస్ అనడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా క్యూట్గా అనిపించాయి అప్పట్లో, స్టార్టింగ్ స్టేజెస్ కాబట్టి. తర్వాత వెళ్తూ ఉన్న కొద్దీ ఇంకా ప్రతి ఒక్కరు రిపీట్ చేస్తూ ఉంటే ఇంకా చిరాకేసి మొత్తం అంతా కూడా బిస్కెట్ అయిపోయింది. సో ఇవాళ కొన్ని అప్డేట్లు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. వీలైతే సాయంత్రం దాని గురించి ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. లైక్ చాలా అప్డేట్స్, అగ్ని పరీక్ష అప్డేట్స్ కావచ్చు, లేదంటే మెయిన్ సీజన్ మెయిన్ అంటే సెలబ్రిటీ కంటెస్టెంట్ లిస్ట్ అప్డేట్ కావచ్చు, అవన్నీ కూడా మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నేను. సో సెపరేట్గా అదొకటి మాట్లాడుకుందాం ఇవాళ. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎపిసోడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫైర్ బయటికి తీయాలన్నారు ప్రియా, బాగితులూరి, రామకృష్ణ, గాయత్రి, వీళ్ళు ఇంకా ఫైర్ రాలేదు బయటికి. అండ్ అపూర్వ బేసిక్గా మధ్యలో ఉంది. అండ్ లైక్ వర్డ్స్తో ఫైర్ వస్తుంది కానీ యాక్షన్స్లో ఫైర్ లేదని చెప్పి బేసిక్గా అదే అనిపించింది నాకు కూడా. అపూర్వ బేసిక్గా ఏంటంటే మాట్లాడమంటే 100 మాట్లాడుతుంది, డిఫెండ్ చేసుకోమంటే బాగానే చేసుకుంటుంది, కొన్ని కౌంటర్లు బాగానే ఇస్తుంది, అన్నీ బాగానే ఉంటాయి. బట్ టాస్కుల్లో మటుకు అది కనబడదు ఆ ఫైర్, అట్లా అనమాట. అంటే కొన్నిసార్లు గెలుస్తుంది తను, కొన్ని గెలుస్తూ ఉంటుంది, కానీ ఎందుకో 100% స్టాండ్ అవుట్ అవ్వదు. ఇప్పుడు తనకు అట్లా టాస్కులు కూడా పడలేదు, పడిన చోట అవ్వలేదు. సో 1-2 పడ్డాయి, అక్కడ అవ్వలేదు, అంటే లైక్ హైలైట్ అవ్వలేదు. ఇంకా వేరే చోట్ల బేసిక్గా తనకు అలా పడలేదు. ఇప్పుడు ఇవాళ కూడా చాలామంది గెలిచారు, బట్ వాళ్ళందరికీ ఆ లైమ్ లైట్ అనేది రాదు కదా, అది పాయింట్. సో అది నాకు అనిపించిన విషయం అయితే. సో బాగితులూరి బ్లైండ్ కార్డ్ ఏదైతే ఫైర్ కార్డు ఉందో అది ఈరోజు వాడతారు, ఎవరికైనా ఇవ్వచ్చు నేను అని చెప్పింది శ్రీముఖి. సారీ, నిద్రలో ఉండట్లేదబ్బా సరిగ్గా అసలు ఇది మొదలైనప్పటి నుంచి. అంటే నిన్న బేసిక్గా నేను 4 గంటల ఎంతో పడుకున్నా. టాక్సిక్ సినిమా, మరి ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోవాలి కదా. సో 4:30కి ఎప్పుడో లేచి మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి వెళ్ళేసరికి 5:30 దాటిపోయింది, 5:30, 5:40 దగ్గర. కరెక్ట్గా టైంకి వెళ్ళిపోయింది సినిమాకి. సో నాకు ఏంటంటే కొంచెం నిద్రలో ఉన్నట్లా ఇవాళ కూడా మరి అంతే. సో నేను ఒకప్పుడు బేసిక్గా నార్మల్గా 8.5 hours 9 hours పడుకునే బ్యాచ్ నేను. సో నేను సడన్గా ఇప్పుడు 4 గంటలు 5 గంటలు పడుకుంటుంటే నిద్రలు సరిపోవట్లేదు, అందే వచ్చిన బాధ అంతే. పోనీ కాఫీ తాగుతామంటే ఓన్లీ సాయంత్రం పూట తాగుతున్నా ఈ మధ్య, అది కూడా పొద్దున పూట ఎప్పుడు అలవాట్లేదు, సాయంత్రం తాగుతున్నా అదైనా సరే. ఎందుకంటే సాయంత్రం బాగా ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది, పని ఏమీ ఎక్కువ ఉంటుంది సాయంత్రం పూట, అందుకని తాగుతున్నా. కానీ లేదంటే అది కూడా తాగేటోడిని కాదు. అంటే లైక్ కొంచెం తాగుతాను కానీ రెగ్యులర్గా తాగేటోడిని కాదు. ఇప్పుడు రెగ్యులర్గా ఈవినింగ్ తాగుతున్నా ఆ నిద్ర కోసమని. మళ్ళీ పొద్దున కూడా అంటే కాఫీ రోజుకు 2 పూటలు అలవాటు చేసుకోకూడదేమో అన్న ఫీలింగ్ ఉంది నాకు. సో రోజుకు ఒకసారి ఓకే. పైగా నా దగ్గర ఉన్నదంటే ఒరిజినల్ కాఫీ పౌడర్, అంటే కాఫీ బీన్స్ని గ్రైండ్ చేసి తెచ్చిన పౌడర్ కదా. సో నాకు కెఫెయిన్ ఎక్కువ వస్తుంది, అందుకని కొంచెం ఆలోచిస్తున్నా. లేదంటే పొద్దున కూడా తాగుతున్నాను కానీ.
సో అది పరిస్థితి. సరే ఇంకా 4 యెల్లో కార్డ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, గాయత్రి, రోహిత్, తర్వాత రామకృష్ణ, తర్వాత షష్ఠి. సో వీళ్ళ నలుగురిని కూడా పిలిచారు స్టేజ్ మీదకి. అండ్ పిలిస్తే ఇంకా ఒక్కొక్కరిని కూడా ఎవరు రియల్ ఎవరు ఫేక్ అనేది చెప్పమంటే, గాయత్రి ఏమో రోహిత్ రియల్, షష్ఠి అండ్ రామకృష్ణ ఫేక్ అని చెప్పేది. ఎందుకంటే రోహిత్ జెన్యున్ పాయింట్స్ పెడతాడని నా ఫీల్ అని చెప్పింది. రామకృష్ణ లోపల ఉన్నది బయటకు చెప్పడం, సో అది ఫేక్గా ఉన్నట్టే ఉంటుంది కదా అని చెప్పింది. షష్ఠి ఇక్కడ ఒక మాట బయట ఒక మాట ఉంటుంది, సో 2 మాటలు ఉంటాయి అన్నట్టుగా చెప్పింది. సో వ్యాలిడ్ పాయింట్సే కొంతవరకు వాళ్ళు చెప్పింది. గాయత్రి చెప్పింది అయితే వ్యాలిడ్. రామకృష్ణ నిజంగానే బయటికి చెప్పడు, లోపల ఒకటి ఉంటుంది కానీ అది బయటికి చెప్తే ఎవరేమనుకుంటారో అన్నట్టే ఉంటాడు. అంతేందుకు మధ్యలో కూడా అపూర్వ బేసిక్గా ఒకటేదో చేసింది, ఒకటి లైక్ టాస్క్ అర్థం చేసుకోలేదు. లైక్ అంటే ఆ క్రొసాంట్ని కప్పుని రెండింటినీ పెట్టారు కదా, పెట్టి క్రొసాంట్ గురించే చెప్తూ వచ్చారు కంటిన్యూస్గా. ఆ కప్పుని ఎందుకు పెట్టారంటే అక్కడ వెరీ మచ్ సింపుల్, ఆ నెంబర్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని దేనికి ఆనించాలో తెలియదు దాన్ని పెట్టారు. సో ఆ శ్రీముఖి చాలా క్లియర్గా చెప్తోంది క్రొసాంట్ దాని గురించే అని చెప్పి. ఆ కప్పు గురించి కూడా మాట్లాడుతుంది. సో అంత చెప్పిన తర్వాత కూడా సో టాస్క్ అర్థం కాలే. సో అది బేసిక్గా అనాలంటే అనొచ్చు, కానీ రామకృష్ణ ఏంటి ఏమనలేదు అనేసి ఇంకా నవ్వేస్తున్నాడు. సో అలా అది ఎందుకు అంటే లైక్ ఏదో అనాలని ఉంటుంది కానీ అనలేకపోతుంటాడు అన్న ఫీలింగ్ ఉంది నాకు. అది బయటికి చెప్పట్లా, అది కరెక్ట్ కాదు కదా అనేది నా వెర్షను. అది సో రామకృష్ణ గురించి తను చెప్పింది కరెక్టే. లోపల ఒకటి ఉంటుంది, చెప్పాలి అని ఉంటుంది, అనాలని ఉంటుంది, కానీ బయటకు అనడు, బయటికి చెప్పడు. సో నాలంటూ చెప్పేస్తుంటాడు. చాలామంది చెప్పేస్తారు, కొంతమంది ఏంటంటే అవతల ఫీల్ అవుతారనే సెన్స్లోనో ఏదో ఒక ఉద్దేశంతో చెప్పరు. తర్వాత రెండోది ఏంటి, ఇప్పుడు ఇది చెప్పడం వల్ల మనకి ఏదైనా ఇష్యూ అవ్వచ్చు, లేదంటే డిస్కషన్ పెరగచ్చు, ఇట్లాంటివి జరుగుతాయి కదా అని చెప్పి కూడా మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ అట్లా కూడా మాట్లాడడానికి ఒక స్కోప్ ఉంటుంది కదా. సో అట్లా కూడా కొంతమంది బయటికి చెప్పరు. రామకృష్ణ ఆ కోవకు చెందే వ్యక్తి. సో ఇంకా అంతే. తర్వాత రోహిత్, గాయత్రి రియల్, సో రామకృష్ణ ఫేక్ రీజన్ ఇచ్చాడు, సో ఫేక్ అని చెప్పి. సో అంటే తను చెప్పిన పాయింట్ ఏంటి అంటే, నేను స్ట్రాంగ్ అని చెప్పి నన్ను రిమూవ్ చేయకుండా ఇప్పుడు నేను ఫౌల్ గేమ్ ఆడా అది ఇది అని చెప్పి ఒక ఫేక్ రీజన్ ఇచ్చి రిమూవ్ చేశాడు, సో ఫేక్ పర్సన్ అన్నట్టుగా చెప్పాడు. సో బట్ పాయింట్ ఏంటంటే అది రియల్ ఉన్న పాయింటే కదా. మేబీ ఈ పాయింట్ కూడా లాజిక్ అయి ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్నది కూడా వాస్తవమే కదా, ఆ పాయింట్ కూడా వాస్తవమే. ఇప్పుడు నువ్వు క్యాప్టెన్గా ఉన్నప్పుడు నువ్వు ఫౌల్ చేస్తే నువ్వు ప్లేయర్స్ నిన్ను చూసి ఏమి నేర్చుకోవాలి? ఆ క్యాప్టెన్ అది లీడర్ అది చేస్తున్నాడు, మనం అది చేద్దాం అనుకుంటారు కదా. అది లాజికల్ పాయింటే, రామకృష్ణ చెప్పిన పాయింట్ ఏం తప్పు కాదు. ఎందుకంటే కాకపోతే రోహిత్ ఏంటంటే తన గురించి తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడు. సో లైక్ తిని చాలా స్ట్రాంగ్, సో అంటే లైక్ మిథిలేషన్ హ్యాండ్ రైజింగ్లో ఓడిస్తాడు కదా, ఇవన్నీ జరిగాయి కదా. సో అందుకని తన గురించి తాను చాలా ఎక్కువగా ఊహించుకొని ఆ తర్వాత రామకృష్ణ ఇటు చెప్తుంటే తీసుకోలేకపోతున్నాడు, అంతే సింపుల్ పాయింట్. లేదంటే ఇప్పుడు నేనేమంటానంటే రోహిత్ మిథిలేషన్ ఓడించి ఉండొచ్చు, కానీ అన్ని రోజులు రోహిత్వే కాదు కదా, రోహిత్ ఓడిపోయిన రోజులు కూడా ఉన్నాయి కదా చాలా టాస్కుల్లో. సో అన్నిసార్లు ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఇవాళ టాస్క్లోనే చూసుకుంటే ఎవరు ఫేకో ఎవరు రియలో గెస్ ఏమన్నారు, లైక్ ఆ వెనిగర్ జ్యూస్ తాగిన దాంట్లో లైక్ అక్కడ ఏం జరిగింది, రోహిత్ ఓడిపోయాడు కదా, సో అమన్ గెలిచాడు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అబ్బా, ఇప్పుడు క్రికెట్ గురించే మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు బేసిక్గా క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను బేసిక్గా బిగ్ బాస్ తర్వాత ఈ ఛానల్లో క్రికెట్ రివ్యూసే చేస్తూ ఉంటాను, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఐపీఎల్. యాక్చువల్లీ ఐపీఎల్ నుంచి చేస్తా, ఎందుకంటే నాకు ఐపీఎల్ అంటే చాలా ఇంట్రెస్ట్ కూడా కాబట్టి. అయితే నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఒక టీమ్ ఏ టీమ్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఫేవరెట్ టీమ్స్ ఉన్నాయబ్బా, మనకు ఒక 3 టీమ్స్ ఉన్నాయి కదా బాగా ఫేవరెట్స్ అందరికీ కూడా. సో ఆ 3 టీమ్స్ని కూడా తీసుకుందాం. ఒకటి చెన్నై సూపర్ కింగ్స్, ఇంకొకటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇంకొకటి సన్ రైజర్స్ హైదరాబాద్. ముంబై ఇండియన్స్ కూడా ఉంది కానీ ఎగ్జాంపుల్ ఎక్కువైపోద్ది కాబట్టి 3 టీంలే తీసుకుంటున్నాను. సో బట్ ప్రస్తుతానికైతే ఈ 3తో అనుకుందాం. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మ్యాచ్ అయింది, చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది, ఓకే చెన్నై గ్రేట్. రాయల్ ఛాలెంజర్స్కి బెంగళూరుకి అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి మ్యాచ్ జరిగింది, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది, ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ గ్రేట్. సన్ రైజర్స్ హైదరాబాద్కి చెన్నై సూపర్ కింగ్స్కి మ్యాచ్ జరిగింది, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ గెలిచింది, ఇక్కడ బేసిక్గా ఎస్ఆర్హెచ్ గ్రేట్. సో ఇప్పుడు బెంగళూరు చెన్నై చేతిలో ఓడిపోయింది కాబట్టి బెంగళూరు వీకా, లేదంటే బెంగళూరు చేతిలో ఓడిపోయిన ఎస్ఆర్హెచ్ సిఎస్కే మీద గెలిచేసింది కాబట్టి యూనో సిఎస్కే వీకా, బెంగళూరు సిఎస్కే చేతిలో ఓడిపోయింది కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ మీద గెలిచినప్పటికీ కూడా బెంగళూరు వీకా. ఎవరు వీకు ఎవరు స్ట్రాంగ్ అంటే ఏం చెప్తాం? సో నేను అంటుంది ఏంటంటే, ఈరోజు ఇక్కడ గెలిచినోడు రేపు ఇంకొక దగ్గర ఓడిపోవచ్చు. ఓకే, సో ఈరోజు ఇక్కడ గెలిచినోడు
రేపు ఈరోజు ఇక్కడ ఓడిపోయినాడు రేపు ఇంకొక దగ్గర గెలవచ్చు. అది కూడా మొదట గెలిచినోడు ఉన్నారు చూసారు, వాడి మీద ఇక్కడ ఓడిపోయినోడు గెలవచ్చు. దెర్ ఇస్ ఎ ఛాన్స్. అంటే నేను అంటుంది ఏంటంటే ఏది శాశ్వతం కాదు. సో ఎవరు స్ట్రాంగ్ అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దాన్ని బట్టి ఎవరు చెప్పలేరు. సిఎస్కే ఆర్సీబీ మీద గెలిచింది, ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మీద గెలిచింది, ఎస్ఆర్హెచ్ సిఎస్కే మీద గెలిచింది. సో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వీక్ అనుకుందాం అంటే ఆర్సీబీనే ఓడించిన సిఎస్కేని ఓడించింది కదా ఎస్ఆర్హెచ్, నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం. అప్పుడు మరి ఎస్ఆర్హెచ్ ఇంకా తోపు అవ్వాలి కదా సిఎస్కే కంటే, ఆర్సీబీ కంటే. బట్ ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. ఇట్స్ ఎ పారాడాక్స్ డూడ్. ఇది ఒక పారాడాక్స్. పారాడాక్స్ అంటే ఏంటంటే లైక్ ఒక క్వశ్చన్కి ఏంటంటే మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి, బట్ ఏది కూడా రియల్ అని చెప్పి ఎవడు చెప్పలేడు. అట్లాంటి ఒక పారాడాక్స్ అనమాట. అంటే అంతు చిక్కని ఒక మిస్టరీ లాంటి ప్రశ్న అనమాట అది. సో లైక్ ఒక క్వశ్చన్ ఉంటుంది, గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. లైక్ ఇప్పుడు నువ్వు కాలంలో వెనక్కి ట్రావెల్ చేసి ఇప్పుడు మీ తాతను చంపేసావు అనుకుందాం. మీ తాతకి ఇంకా పెళ్లి కాకముందే చంపేసావు. మీ తాతకి ఇంకా పెళ్లి కాకముందే నువ్వు చంపేసినట్టయితే అసలు మీ నాన్న పుట్టడం నువ్వు పుట్టవు. మరి అట్లాంటప్పుడు నువ్వు ఎలా వెళ్ళి చంపగలిగావు? సో అదొక క్వశ్చన్ మార్క్ అనమాట. సో బేసిక్గా దానికి ఎవరికి ఆన్సర్ లేదు. ఒకవేళ బేసిక్గా అతను నీ చేతిలో చావలేదా, నువ్వు చంపినప్పటికీ కూడా ఆయన చావలేదా, నువ్వు ఒకటి చంపింది నిజమైనట్టయితే బేసిక్గా తర్వాత మీ ఉనికి ఉండకూడదు. ఒకవేళ మీ ఉనికి ఉన్నదంటే ఆయన నీ చేతిలో చచ్చిపోలేదు. ఏది నిజం? నువ్వు చంపేసావు కానీ ఆయన చచ్చాడా లేదా, అది క్వశ్చన్. సో దానికి ఎవరికి ఆన్సర్ ఉండదు. ఇవన్నీ పారాడాక్స్లు అనమాట. వీటి గురించి మనం మన ఫ్యాక్ట్ వీడియోలో బాగా డిస్కస్ చేస్తాం, డీప్ తెలుగులోని మైదర్స్ వెరీ ఫ్యాక్ట్స్. సో ఈ 2 ఛానల్స్లో బాగా డిస్కస్ చేస్తా. డీప్ తెలుగు అంటే గుర్తొచ్చింది, నేను బేసిక్గా కొంచెం కొన్ని ఎక్స్ట్రాడినరీ టాపిక్స్ ఉన్నాయి నా మైండ్లో, బట్ ఇప్పుడు కాదు. కానీ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మటుకు ఆ ఎక్స్ట్రాడినరీ టాపిక్స్ అన్నీ కూడా డీప్ తెలుగులో చేస్తాను నేను. మామూలుగా ఉండదు మీకైతే మటుకు ఆ టాపిక్స్ అన్నీ కూడా భలే అనిపిస్తాయి మీకు ఆ టైంలో. సో మా ఫ్యాక్ట్ వీడియోలు చూసేటోళ్ళు అందులో చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో సరే, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంక ఇది ఇట్లా అయిపోయింది. ఇంకా సరే, ఎక్కడి నుంచి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాం మనం కదా. నేనేందోలే, సర్లే. సో రోహిత్ బేసిక్గా అదే అంటున్నా, ఆ పాయింట్ ఏదైతే ఉందో ఎక్కడ రోహిత్ రామకృష్ణ ఫేక్ రీజన్ ఏదైతే ఉందో ఆ పాయింట్, అది ఎందుకంటే లైక్ ఇప్పుడు నిజాన్ని తీసుకోలేకపోతున్న ఫీలింగే ఉంది. ఇప్పుడు లైక్ ఇప్పుడు జడ్జిలు చెప్పిన మాటే ఒక కంటెస్టెంట్ కూడా చెప్తే, జడ్జిలు చెప్పినప్పుడేమో ఓకే ఐ ట్రై టు రెక్టిఫై అని చెప్పి, కంటెస్టెంట్లు చెప్తేనేమో నేనేం మిస్టేక్ చేయలేదు, అది బేసిక్గా ఇంటెన్షనల్ ఫౌల్కి అన్ఇంటెన్షనల్ ఫౌల్కి డిఫరెన్స్ ఉంది అన్నీ. ఎందుకయ్యన్నీ? ఇప్పుడు అది మిస్టేక్ అయి ఉండొచ్చు, బట్ ఆ ఒక్క మిస్టేక్ బేసిక్గా యూనో లీడర్షిప్ ఇవ్వకూడదు అనే దానికి అర్హత కాదు. సో ఇది కూడా ఉందని చెప్పొచ్చు కదా స్ట్రాంగ్ అని చెప్పి, అట్లా అయిపోద్ది కదా అని చెప్పి అట్లా మాట్లాడుకుంటే వేరు. సో ఏందో అలాగా దాన్ని లాగుతా ఉన్నాడు, దొరికిందే సందు కదా అని చెప్పి చెప్తానా. పిఆర్ టీమ్ స్క్రిప్ట్ ఇచ్చి ఉంటారు అది, అట్లాగే చెప్పు బ్రో, రోజు లాగు, దాన్ని నీకు సింపతి వస్తుంది, బాగా పాజిటివిటీ వస్తుంది నీకు, అందరూ లేపుతున్నారు నిన్న ఆ విషయంలో, నువ్వు అట్లా చేయని చెప్పుంటారు, అట్లా చేస్తామని ఉంటాడు అంతే. ఇంకా సో తర్వాత సృష్టి బయటికి ఎక్స్పోజ్ అవ్వదు అంతేగాని తను రియలే అన్నట్టు చెప్పాడు. అది యాక్సెప్ట్ చేస్తా. అది బేసిక్గా తన ఒపీనియన్ అదని చెప్పాడు. అంటే గాయత్రి బేసిక్గా షష్ఠి ఫేక్ అందంటే తన ఒపీనియన్, నాకేంటి సంబంధం అని చెప్పాడు. ఇది బేసిక్గా మళ్ళీ బాగుంది, ఈ ఎక్స్ప్లెనేషన్ బాగుంది. ఇట్లా మాట్లాడుకుంటే ఓకే. సో జరిగిన దాన్ని చెప్పుకుంటే ఓకే, అట్లా కదా ప్రాబ్లం. సో జరిగిన దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకుండా, జడ్జిల దగ్గర యాక్సెప్ట్ చేసి కంటెస్టెంట్ దగ్గర యాక్సెప్ట్ చేయకుండా, ఇదేంది ఇది? డ్యూయల్ ఫేస్ కదా అప్పుడు. అట్లా గాయత్రి రియల్, బయట ఒకలా లోపల ఒకలా ఉండదు, ఒకలాగే ఉంటుంది అన్ని చోట్ల కూడా అని చెప్పాడు. అది రామకృష్ణ షష్ఠి రియల్, గాయత్రి ఉన్నది ఉన్నట్టు చెప్పదన్నాడు. రోహిత్ అందరితో మంచిగా ఉండడానికి ట్రై చేస్తాడు అని చెప్పి అది ఫేక్. సో లైక్ నీ నెగిటివ్లు ఎవరికైనా చెప్పుకుంటా చెప్పనన్నాడు. కానీ లైక్ ఓవర్ నటన అనేది రామకృష్ణ ఒపీనియన్. రామకృష్ణ అక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే అందరి ముందు కావాలని మంచివాడు అనిపించుకోవడానికి నటిస్తాడు అని చెప్పి అట్లా చెప్పే ప్రయత్నం అనమాట అది. సో ఏమో అట్లాగే అనిపిస్తుంది నాకైతే మటుకు. అభిజిత్ మరో అభిజిత్ అంటారు కానీ అభిజిత్ ఫేక్ చేయడు. అభిజిత్ ఏదైతే ఉంటుందో అలాగే ఉంటాడు, కానీ రోహిత్ అలా కాదు, ఫేక్ చేస్తున్నాడు అనిపిస్తుంటుంది నాకు. ఇంకా తర్వాత శాలిని గురించి డిస్కషన్ వచ్చింది. లైక్ ఇప్పుడు సృష్టి ఎందుకు రియల్ అంటే తను చాలా రియల్గా అనిపిస్తారు. అండ్ నిన్న ఒక టాస్క్ జరిగిన టైంలో కూడా తను చాలా చాలా బాగా హ్యాండిల్ చేశారు, అది ఇదని మాట్లాడుతున్నప్పుడు శాలిని టాపిక్ వచ్చింది డిస్కషను. శాలిని బేసిక్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తోంది. సో తనదేం మిస్టేక్ లేదు అన్నట్టుగా. రామకృష్ణ యాక్చువల్గా కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. రామకృష్ణ కొంచెం వ్యాలిడ్గానే చెప్పాడు, నువ్వు మరి ఆల్రెడీ అనుకున్నది ఒకటి కదా, నువ్వు అక్కడ చేసింది ఒకటి కదా, సో దాన్ని తను యాక్సెప్ట్ చేశారు కదా. బట్ అంటే తను శాలిని వచ్చి మరి తను ఎవరిని తోసింది, మేము దీపక్ని అనుకున్నాం, బట్ తను ప్రియాంక అవుట్ చేసింది అని చెప్తూ అట్లా మాట్లాడుతున్నారు.
సో నువ్వు సారీ చెప్పావు కదా ఇదని చెప్పి డిస్కషన్ అవుతున్నప్పుడు షటప్ 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 అని చెప్పి 3 సార్లు అన్నది. నేనైతే మటుకు ఏదైతే అయిందని చెప్పి లాగిపెట్టి కొట్టేద్దునేమో, కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. నాకు జనరల్గా యాంకర్ మేనేజ్మెంట్లో కొంచెం వీక్ నేను. లైక్ చాలా కోపం వచ్చింది నాకు ఆ టైంలో. లైక్ చాలాసేపు పాజ్ చేశాను, చూడలే ఎపిసోడ్. అంటే లైక్ ప్లే పాజ్ కొట్టాను హాట్‌స్టార్‌లో చాలాసేపు. అంటే లైక్ చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది, చాలా కోపం వచ్చింది. నేను బేసిక్గా నాతో ఉన్న వీక్నెస్ ఏంటంటే, నేను ఆ ప్లేస్లో ఉండుంటే నేను ఎట్లా రియాక్ట్ అయిపోతాను అట్లా రియాక్ట్ అయిపోతుంటాను నేను ఇక్కడ కూడా. మీకు అది తెలియదు. నేను ఎందుకంటే అది మీరు లైవ్ చూడరు కదా. లైవ్ అంటే నేను ఎట్లా రియాక్ట్ అవుతుంటానో మీరు చూడరు కదా. నేను ఇక్కడికి వచ్చి అదంతా అయిపోయిన తర్వాత సెటిల్డ్గా కూర్చొని చేసే రివ్యూ మీరు చూస్తారు. సో అందువల్ల మీకు దాని గురించి ఐడియా రాదు. కానీ నేను బేసిక్గా ఆ టైంకి కొంచెం గట్టిగానే రియాక్ట్ అయిపోతుంటా, అదనమాట. సో నాకు అదొక ప్రాబ్లం, చాలా ఎమోషనల్గా రియాక్ట్ అవుతుంటా. అదొకటి ఉంటుంది నాకు. ఎంత ట్రై చేసినా కూడా అది ఆపుకోలేకపోతుంటా, ఆగలేకపోతున్నాను సార్, అలా అనమాట. సో షటప్ అనుకుంటా అని చెప్పి చాలా ఓవర్ యాక్షన్ చేసింది. ఓవర్ యాటిట్యూడ్ అసలు భూమి జానని ఉంటుంది. కానీ అమ్మ బాబోయ్ మామూలుగా అతి కాదు. ఇక అయితే ఇప్పుడు వేరే వాళ్ళ గురించి జడ్జ్ చేయొద్దని చెప్పి అభిజిత్ వేరే వాళ్ళ గురించి జడ్జ్ చేసే పొజిషన్లో మనం లేమని చెప్పి, అది నాకు అర్థం కాలే. అసలు ఇచ్చిన టాస్కే అది కదా. ఏం బుర్రా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు అభిజిత్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇచ్చిన టాస్కే అది. ఇప్పుడు ఒక రియల్ ఒకరు ఫేక్ అనేది దేని బేసిస్ మీద జడ్జ్ చేయాలి? అక్కడ వరకు జరిగిన దాన్ని బట్టే కదా. అప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి మనం జడ్జ్ చేయాలి. అప్పుడు జరిగిన దాన్ని బట్టి జడ్జ్ చేశాను. జరిగిన దాన్ని బట్టి నేను జడ్జ్ చేసినప్పుడు నాకు ఒకటి అనిపించింది నేను చెప్పినప్పుడు. అది ఆవిడ తీసుకోకుండా ఆవిడ మధ్యలో వచ్చింది. మధ్యలో ఆవిడేదో డిస్కస్ చేస్తోంది. సో ఆవిడేదో చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. సరే చెప్పుకునే ప్రయత్నం నార్మల్గా చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం నేను కొన్ని పాయింట్స్ రైజ్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్స్కి ఆన్సర్ చెప్పలేక షటప్ అంటూ కూర్చుంది. సో అది మాట తీరు రాంగ్ అని చెప్తే మరి నేను అన్నది రైటే, బట్ నేను అన్న విధానం రాంగ్ అంటుంది. షటప్ అనడం రైటా ఏందో అంటే మరి ఇప్పుడు అన్న విధానం రాంగ్ అని అంటే నాకు అర్థం కాలే. ఇప్పుడు షటప్ అనేది ఇప్పుడు షటప్ ప్లీజ్ అంటే అలా చెప్తే అది మంచిదా? షటప్ అది తప్పు అంటే ఈవిడ వెర్షన్ ఇలా చెప్పింది నాకు అర్థం కాలే. ఏందిరా నాయన మీరంతా అనుకున్నాను. సో శాలిని అయితే మటుకు చాలా అంటే చాలా ఓవర్ యాటిట్యూడ్ నిబ్బి, మరీ దారుణం యాటిట్యూడ్ అయితే మటుకు ఓవర్ యాక్షన్. కానీ ఇంకా ఈ పిల్ల లోపలికి వెళ్ళిందట. ఝాన్సీ ఏమో డైరెక్ట్గా వెళ్ళిపోయింది. సరే మాట్లాడదాం, అన్నీ మాట్లాడదాం. సో మిగతా ఇద్దరు రియల్, గాయత్రి యూనో ఫేక్ ఇక్కడ ఒకలాగా బయట ఒకలాగా, మిగతా ఇద్దరు రియల్ అని చెప్పి ఎవరు చెప్పారు అది ఇంతకీ వచ్చిందే నలుగురు. షష్ఠి చెప్పింది, అది రాయలేదు. షష్ఠి చెప్పింది గాయత్రి ఫేక్ ఇక్కడ ఒకలాగా బయట ఒకలాగా, మిగతా ఇద్దరు రియల్ అని చెప్పింది. సో బ్లైండ్ కార్డ్ పవర్ ఏంటో చెప్పారు. ఫైనల్గా స్టీల్ హాఫ్ ద పాయింట్స్ బాగీకి ఇచ్చింది. సో నిమ్మకాయ కోసం అమన్ అపూర్వ కాసేపు లాక్కున్నారు. తర్వాత మళ్ళీ అపూర్వ బేసిక్గా ఓకే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు పాయింట్ ఏంటి, తనకి ఏదో సెన్సిబుల్గా అనిపించుండొచ్చు, సెన్సిటివ్గా అనిపించుండొచ్చు. సో అందువల్ల ఏవి అక్కడ లాగుతున్నప్పుడు తనకు పెయిన్ అనిపించి చెప్పి ఉండొచ్చు, చెప్పింది. దానికి మళ్ళీ గోల చేస్తున్నారని చెప్పి మళ్ళీ అమన్ లాక్కోమంది. అమన్ ఏంటంటే లైక్ ఇక్కడ దాకా వచ్చాడు కదా, ఇంకా లోపలికి 100% వెళ్ళిపోతున్నా నేను అనే ఒక ఫీల్లో ఉన్నాడు. లైక్ నాకు అలాగే అనిపిస్తుంది. నాకైతే మటుకు అమన్ని చూస్తుంటే ఇంకా నన్ను పంపకుండా వీళ్ళు ఉండలేరు, నన్ను పంపి తీరతారు అన్నట్టే ఉన్నాడు మనిషి. నేనేం చేసినా నడుస్తుంది అన్నట్టు ఉన్నాడు. నాకు అది నచ్చలే. తర్వాత మళ్ళీ నిమ్మకాయ లాక్కోమని చెప్పి శ్రీముఖి టాస్క్ ఇచ్చింది, లాక్కున్నాడు. సారీ చెప్పాడు. సారీ చెప్పకంది, నువ్వు ఫేక్ అంది, సేమ్ టు యూ అన్నాడు, అయిపోయింది. వీళ్ళిద్దరు ఏందోరా బాబు టామ్ అండ్ జెర్రీ లాగా అనుకున్నాను నేను. కాసేపు అట్లా అనిపించింది, కానీ మళ్ళీ కాసేపు చిరాకేసింది. తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. 5 గోనెలు, 3 ఎక్కువ వెయిట్ పొటాటోస్ ఉంటాయి, 2 ఉండవు. వేరే వాళ్ళు వచ్చి గెస్ చేయాలి, ఎవరు ఫస్ట్ బెల్ల పట్టుకుంటే వాళ్ళు. సో ఎవరి దాంట్లో ఎక్కువ వెయిట్ ఉందని చెప్తే వాళ్ళు లీడరు, చెప్పలేకపోతే వీళ్ళే లీడరు. క్వశ్చన్ అడిగారు ఒక్కొక్కరిని. శాలినితో అమను పులిహోర కలిపాడు కాసేపు. నీ ప్రేమ ఉంది, తోటకూర ఉంది, ఇలాంటివి చూస్తేనే నాకు మెంటలెక్కిపోతుంటుంది. చేయి ఇందిరా మీరంతా అనిపిస్తుంది నాకు. తర్వాత ఫస్ట్ బెల్ అయితే ఇంకా మిథిలేష్ కొట్టాడు, రాజ్కుమారి అన్నాడు, బట్ వెయిట్ ఉంది, సో లీడర్. సో ఎవరైతే లీడర్గా పనికిరావన్నారో వాళ్ళే లీడర్ చేశారు అని రాజ్కుమారి. ఏమో అంటే లైక్ ఆవిడ డే 1 ఆవిడ నార్మల్గా మాట్లాడిందయ్యా. నేను అదే అంటా మీకు బేసిక్గా రాజ్కుమారి విషయంలో ఇలా అంటున్నానని చెప్పి కొంతమందికి నచ్చట్లేదు. కానీ రాజ్కుమారిని అంటే లైక్ ఆవిడ నచ్చట్లేదని చెప్పి నేను చెప్తూ ఆవిడ చేస్తున్నది, ఆవిడ మాట తీరు,
ఆవిడ సింపతీలు ఇవన్నీ కూడా నాకు నచ్చట్లేదని చెప్తుంటే కొంతమందికి ఏంటంటే మరి ఇంతకుముందు నువ్వే కదా రాజ్కుమారి తోపు తమ్ము టాప్ అన్నావు అది ఇది అని చెప్పాను. నిజమే, రాజ్కుమారి గురించి ఒక స్పెషల్ వీడియో కూడా చేసినోడి నేను ఒక రోజు ఆవిడ సెలెక్ట్ అయిన రోజు మరుసటి రోజు. కాకపోతే ఏంటంటే ఆ రోజు ఆవిడలో ఒక న్యాచురాలిటీ ఉంది, ఒక రియాలిటీ ఉంది. తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ ఆవిడ మరీ లైక్ ఎట్లా అంటే ఆవిడ ఆ రోజు మాట్లాడినప్పుడు ఏదైతే ఆ న్యాచురాలిటీ ఉందో అది మిస్ అవుతూ, అంటే ఆవిడ ఫన్ చేయలేదు ఆ రోజు, అందువల్ల మేబీ అట్లా అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు ఆవిడ ఫన్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పుడు ఎక్కడో ఆ ఒరిజినల్ ఏదైతే మొదటి రోజు చూసిన రియాలిటీ ఉందో అది కనబడట్లేదు. అది ప్రాబ్లం, అంతే, అంతమించి ఇంకేట్లేదు. సో ఆవిడ ఫర్దర్గా ఆవిడ ఇప్పుడు అలాగని సీరియస్గా అలా ఉండమని కూడా కాదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ ఒక న్యాచురాలిటీ అనేది మిస్ అవుతుంది ఆవిడ మాట్లాడుతూ ఉంటే. లైక్ ఏదో అతి చేస్తోంది అన్న ఫీలింగ్ వస్తుంది. అది ఎట్లా ఆవిడ హ్యాండిల్ చేస్తారని ఇంకా ఆవిడకే తెలియాలి, మనకు తెలియదు, మన చేతుల్లో లేదు. సో సృష్టి వచ్చింది, సృష్టి అని రాశాను, సృష్టి వచ్చింది. సో రామకృష్ణ అంది కరెక్ట్. సో సృష్టి లీడర్ అయింది. నెక్స్ట్ జ్యూస్ ఛాలెంజ్, 2 రొట్టెలో జ్యూస్ ఉంది, ఒక దాంట్లో వెనిగర్ ఉంది. అందరూ కూడా వెనిగర్ తాగినట్టు నటించాలి, వాళ్ళు గెస్ చేయాలి. సో రోహిత్ వెళ్ళగొట్టాడు, దీపక్ అన్నాడు రాంగ్ గెస్, అమన్ బాగా ఫేక్ చేశాడు. సో అదే అంటున్నా కదా, ఇక్కడ రోహిత్ ఓడిపోయాడు. ఇప్పుడు అలాగని చెప్పి ఇప్పుడు రోహిత్ని అవుట్ రైట్ బ్యాష్ చేయలేము. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ వీళ్ళ పర్ఫార్మెన్స్. సో అమన్ బాగా చేశాడు ఇక్కడ, అంతే, అమన్ బాగా యాక్టింగ్ చేశాడు. సో లైక్ దీపక్ కూడా బాగా యాక్టింగ్ చేశాడు. తర్వాత బాగి కూడా బాగా యాక్టింగ్ చేశాడు. వాళ్ళు ముగ్గురు బాగా యాక్టింగ్ చేశారు. వాళ్ళు ముగ్గురు వెనిగర్ తాగినట్టే చేయడం వల్ల కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. సో బాగి అయితే అసలు బేసిక్గా తాగిన తర్వాత అన్నట్టు యాక్టింగ్, మళ్ళీ ఏదో వాంతి వస్తున్నాడు అన్నట్టు అట్లా బాగా చేశారు మొత్తం అందరూ కూడా. అలా చేయడం వల్ల బేసిక్గా అది ఎక్కడో కొంచెం లైక్ గెస్ చేయడం అనేది ఇబ్బంది అయింది. సో రోహిత్ని మనం ఏం అనలేము ఇక్కడ, రోహిత్ ఓడిపోయాడు కదా అని చెప్పి ఇంకా వేస్ట్ అదేం అనలేము. సో జస్ట్ వీళ్ళు ముగ్గురు బాగా చేశారు. సో అది కాన్సెప్ట్. అట్లా తర్వాత ముగ్గురు 3 టీమ్స్. సో 1లో 6 అండ్ 2లో 5, 3లో 4 ఉంటారు. స్ట్రా తీసే టాస్క్ ఒకటి పెట్టారు, ఏది పొడుగు స్ట్రా ఏది పొట్టి స్ట్రా అని చెప్పి. మిల్క్ షేక్లు ఆర్డర్ పెట్టారు, వాటికి స్ట్రాలు వస్తాయి కదా, అవి కట్ చేస్తారు అంతే. స్ట్రా తీసే టాస్క్, పొడుగు స్ట్రా తీస్తే 6, మీడియం తీస్తే 5, చిన్నది తీస్తే 4 ఉంటారు వాళ్ళ టీంలో. సో రాజ్కుమారి ఫస్ట్, అమన్ తర్వాత అమను, తర్వాత షష్ఠి తర్వాత షష్ఠి, తర్వాత అమన్ తీశారు. సో అమన్ది బేసిక్గా పెద్ద టీము, రాజ్కుమారిది మీడియం టీము, షష్ఠి చిన్న టీము. కానీ ఆ 3ని తను సెలెక్ట్ చేసుకోవచ్చు. షష్ఠి బేసిక్గా ఇక్కడ ఒక డమ్ డెసిషన్ తీసుకుంది. ఎందుకంటున్నానంటే ఆ మాట, ఓడిపోయే అవకాశం లేకపోయి ఉండొచ్చు కానీ గెలిచే అవకాశాన్ని చేజేతులా చేజార్చుకుంది. సీరియస్లీ ఇప్పుడు తను 500లతో ఉందబ్బా ఆ టీము. ఇప్పుడు ఆ ప్లేస్లో బాగీ వచ్చినా బాగీ ఆడుతుందిగా, సింపుల్ టాస్క్ కదా. సో ఫస్ట్ బేసిక్గా ఫైర్ కార్డ్ ఉన్న క్యాండిడేట్ ½ పాయింట్ స్టీల్ చేసుకోవచ్చు అన్నప్పుడు డంప్ డెసిషన్ అది. ఆ తర్వాత అట్లా చెయ్యదు, ఏమంటారు లైక్ ఎట్లా ఏదో చెప్పింది అక్కడ, ఏమంది లైక్ ఎవరికో ఇంజస్టిస్ జరిగే విధంగా చెయ్యదు అన్నట్టుగా చెప్పింది. కానీ ఇంజస్టిస్ సంగతి దేవుడిరిగమ్మా, నువ్వు బేసిక్గా టాస్క్ గెలవచ్చు. నువ్వు రోహిత్, దీపక్, చరణ్ తీసుకున్నావు కదా, చరణ్ ప్లేస్లోనో రోహిత్ ప్లేస్లోనో దీపక్ ప్లేస్లోనో బాగీని కనుక తీసుకుని ఉండుంటే అక్కడ బేసిక్గా బాగీ ఫైర్ కార్డ్ ఉంది కదా. సో బాగీ కూడా ఆడుతుంది కదా, ఎంత కాదన్నా. సో తను కూడా గెలిచిందిగా, పాయింట్లు వచ్చినాయిగా. సో ఇంకా అట్లాంటప్పుడు ఎందుకు డంప్ డెసిషన్ అది. తర్వాత ఏదో కవర్ చేసుకుంటుంది కానీ విరాట్ కోహ్లీ లాగా కవర్ డ్రైవ్ ఆడుతుంది కానీ లేదు. విరాట్ కోహ్లీ లాగా బాబరాజం రేంజ్ కవర్ డ్రైవ్ కూడా కాదు అది, ఇంకా వరస్ట్ కవర్ డ్రైవ్ అది నువ్వు చేసింది విరాట్ కోహ్లీతో ఎందుకులే కానీ. సో అట్లా నాకు అనిపించింది, నాకైతే మటుకు డంప్ డెసిషన్ అది. ఖచ్చితంగా ఫస్ట్ బేసిక్గా బాగీని తీసేసుకోవాలి, కావాలంటే తర్వాత దీపక్, రోహిత్ చరణ్లో ఇంకొక ఇద్దరిని తీసుకుంటే సరిపోను, అట్లా అనిపిస్తే బ్యాడ్ డెసిషన్. తర్వాత రాజ్కుమారి, ఇంకా మిథిలేష్, ఝాన్సీ, బాగీ, ప్రియా వీళ్ళని తీసుకుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంకా ఉన్న వాళ్ళలో కొంచెం బెస్ట్ ఆప్షన్. అండ్ బాగీని ఎందుకంటే కార్డు కోసం తీసుకుంది. సో నైస్ ఐడియా. సో తర్వాత మిగిలిన వాళ్ళు అమన్ టీము. అమన్ శాలినితో అండ్ అపూర్వతో పులిహార కలుపుతున్నాడు. కార్డు ఇప్పుడే వాడాలని చెప్పారు. ఏ టీం నుంచి ½ పాయింట్స్ లాగాలని ఇప్పుడే చెప్పాలి. అమన్ టీంకి ఇచ్చింది. అమన్కి బ్లైండ్ కార్డ్ అని చెప్పి కాసేపు కామెడీ చేశారు, చాలాసేపు కామెడీ చేశారు. మొత్తానికి అమన్కి ఒక కార్డు వచ్చిందని చెప్పి.
ఇక ఎందుకు ఇచ్చామంటే షష్ఠి నమ్మకం ఎందుకు పోగొట్టడం అని చెప్పి అలా ఇచ్చా అని చెప్పి అంత బాగి. సో ఓకే, ఎలాగే ఇది పెద్ద టీం కూడా కదా, అలా కూడా ఇచ్చి ఉండొచ్చు. సో రియల్ ఆర్ ఫేక్ ఐటమ్స్ వస్తాయి. ఒక ఐటెంకి ఒక ప్లేయరే. శాలిని వర్సెస్ బాగి వర్సెస్ షష్ఠి ఫస్ట్. సో ఎవరు టాల్ ఎవరు షార్ట్ అనేది గెస్ చేయాలి. 2 పర్సన్స్. షష్ఠి గెలిచింది, మిగతా వాళ్ళు రాంగ్గా గెస్ చేశారు. ఒకరిని తీసేయచ్చు వేరే టీమ్స్ నుంచి, ఎవరొక్కరిని. గాయత్రిని తీసేసింది. సో రివెంజా అని అంటే ఎస్ అంది, రివెంజే అంది. తన పేరు చెప్పింది కాబట్టి రివెంజ్ తీసుకున్నా అని చెప్పి. అమన్ టీం నుంచి ఒకరు గాను. సో ఇక్కడ అమన్ ఆల్రెడీ 5గురే అయిపోయారు. తర్వాత అపూర్వ వర్సెస్ మిథిలేష్ వర్సెస్ దీపక్ ఆడారు. ఒకటి రియల్ ఒకటి ఫేక్. తర్వాత అదే అపూర్వ ఇక్కడ కప్పు గురించి మాట్లాడింది. రామకృష్ణ అని చెప్పి నవదీప్ కాసేపు కామెడీ చేశాడు. కానీ అక్కడ రామకృష్ణ దాన్ని కొంచెం కూడా ముందుకు తీసుకెళ్ళలే. దీపక్ రాంగ్ అక్కడ. అండ్ ఫైనల్గా మిథిలేష్ అండ్ అపూర్వ ఇద్దరు కూడా రైట్ అయ్యారు. దీపక్ ఏంటంటే రాంగ్ చెప్పాడు మొత్తానికి. సో ఒక డూప్లికేట్ క్రోసెంట్ అని చెప్పాడు. సో చరణ్ తీసేశారు మొత్తానికి. తర్వాత అమన్ వర్సెస్ ఇద్దరు కలిసి ఒకరిని తీయాలంటే చరణ్ తీస్తారు. చరణ్ బేసిక్గా ఈ పెట్ట కొంచెం కోతగానం ఇట్లాంటివి ఎందుకు, అవన్నీ అనవసరం కదా. అది ఓవరే మళ్ళీ నన్ను అడిగితే అది అనవసరం. ఇప్పుడు బేసిక్గా వెళ్ళి చరణ్ అనే వ్యక్తి బేసిక్గా అక్కడున్న నలుగురిలో లీడర్ని తీయలేం కదా. సో తను కాకుండా ఇంకో ముగ్గురిని తీయాల్సి ఉంటుంది. సో ఆ ముగ్గురులో ఆలోచించుకుంటే నాకు ఎందుకో చరణ్ కొంచెం ఇంటెలిజెంట్ అనిపించాడని చెప్పి తీసేస్తే అయిపోయింది. బేసిక్గా ఆ రీజనే చెప్పారు వాళ్ళు, చెప్పడం తెలివైనోడని చెప్పి తీశారు. కాకపోతే డైరెక్ట్గా చెప్పేస్తే అయిపోయింది. అది కాకుండా పెట్ట కొంచెం కూతగనం ఎందుకు ఇవన్నీ, అది వద్దు, అది బాలే. తర్వాత నాకు మిథిలేష్ ఇక్కడ నచ్చలా. మీకేమనిపించింది? అమన్ వర్సెస్ ఝాన్సీ వర్సెస్ రోహిత్ అయింది. ఇద్దరు మెజిషియన్స్, రియల్ ఆర్ ఫేక్. ఒక క్వశ్చన్ అడగచ్చు, అందరు రైట్గా గెస్ చేశారు. ఇక్కడ నుంచి అదే జరిగింది ఆల్మోస్ట్ లాస్ట్ రౌండ్ వరకు కూడా. తర్వాత షష్ఠి వర్సెస్ ప్రియా వర్సెస్ రామకృష్ణ, ఏది రియల్ డోనట్, అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. హేమంత్ వర్సెస్ రాజకుమారి వర్సెస్ దీపక్ వచ్చినప్పుడు ఎవరు రియల్ డాన్సర్ అంటే హేమంత్ ఒక క్వశ్చన్ అడిగితే తనకు తెలియదు అంత ఆన్సర్, అక్కడే దొరికిపోయింది ఆల్మోస్ట్. సో అది ఏ స్టేట్లో బాగా ఫేమస్ అని చెప్పి కొంచెం అడగగానే ఇంకా చాలా క్లియర్గా అక్కడ ఆన్సర్ వచ్చింది కదా. తనకు అసలు అక్కడ ఏమీ తెలియదు అన్నప్పుడు ఇంకా చాలా క్లియర్గా ఆన్సర్ అయితే వచ్చేసింది అక్కడ. సో సింపుల్, అందుకల్ల అమ్మాయి దొరికిపోయింది. తర్వాత ఇంకొక అమ్మాయిని అడిగితే ఫ్లెక్సిబిలిటీ పాయింట్స్ అడిగితే తను 5 అంది. సో అక్కడ ఆ అమ్మాయి కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. సో అందరూ సేమ్ రాశారు. అండ్ వీళ్ళు చెప్తున్న పాయింట్స్ అమ్మాయి నవ్వింది, బాబా నవ్వుతుంది మధ్యలో. సో అందరూ రైటే. అండ్ అమన్ వర్సెస్ మిథిలేష్ వర్సెస్ రోహిత్, ఏది రియల్ ఫ్లవర్, అపూర్వ కోసం కామెడీ చేస్తున్నా అక్కడ. అంటే లైక్ సన్సెట్ వైపు తిరిగింది, సన్ఫ్లవర్ సూర్యుడి వైపు తిరుగుతుంది అది ఇది అని చెప్పి. సో అది కట్ చేస్తాం కదా అని చెప్తే కట్ చేసి చాలాసేపు అయిందా అంటుంది మళ్ళీ. ఏందో కామెడీ పీస్ రా, మనమే సీరియస్గా అనుకున్నాం అనిపించింది నాకు అవన్నీ చూసినప్పుడు. అందరూ రైటే ఇక్కడ కూడా. తర్వాత శృతి వర్సెస్ ఝాన్సీ వర్సెస్ ఆర్కే, ఇది లాస్ట్ రౌండ్. షష్ఠి వేరే 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 ఆన్సర్ చెప్పింది, వేరే మదర్ అని చెప్పింది. సో ఆ పాప ఫస్ట్ ఇద్దరిని హక్ చేసుకుంది, కాసేపు టెన్షన్ పెట్టింది ఎవరు రియల్ మదర్ అని టాస్క్లో. సో అది కొంచెం కాసేపు ఆ పాపతో ఫన్ అయితే చేశారు, బాగా అనిపించింది. కానీ మరీ టూ మచ్ అయితే కాదు, కానీ బాగానే ఉంది, మాదిరిగా ఫన్. తర్వాత షష్ఠి అయితే రాంగ్ చెప్పింది ఇక్కడ. తను బేసిక్గా వాళ్ళ కూతురికి 12 ఏళ్ళు అనగానే ఈవిడ కాదైతే అనేసి అనేసుకుంది, ఎందుకంటే ఆ పాపకు 12 ఏళ్ళు ఉండవని చెప్పి. ఏమో పెద్ద కూతురు ఇంకొక ఆవిడ ఉందేమో, ఎవడో తెలుసు, నీకు తెలిసేటి. అది ఆఖరికి అంది శ్రీముఖి, రాంగ్ ఆన్సర్లు చెప్తున్నారేమో చూసుకోండి అని చెప్పి. తర్వాత సాంగ్, డ్యాన్స్ అండ్ ర్యాంప్ వాక్ గెలిచారు కాబట్టి అంటే వెనక్కి వెళ్ళిపోయాను నేను. ఓకే సారీ, మీరు కొంచెం కథలో ముందుకు వెళ్ళారు అన్నట్టు KGF 2లో కొంచెం ముందుకు వెళ్ళిపోయాను నేను. సో అమన్ అండ్ రాజ్కుమారి టీంకి 600 ఉన్నాయి. ½ పాయింట్స్ బాగా తీసుకున్నాక 900 అయ్యి రాజ్కుమారి టీం గెలిచింది. షష్ఠి సెకండ్, అమన్ ఏమో లాస్ట్ వచ్చారు. తర్వాత సాంగ్, డ్యాన్స్ అది చేశారు. మిథిలేషన్ మధ్యలో పెట్టి ర్యాంప్ వాక్లా చేశారు. ఓటు అప్పీలు బాగీకి ఇచ్చింది, తన వల్లే వచ్చింది కాబట్టి ఓకే. తర్వాత MVP రాజ్కుమారికి ఇచ్చారు. ఈరోజు బేసిక్గా ఎవరు ప్రాపర్గా ఆడలేదు కాబట్టి ఇంకా గుడిలో మెల్ల అంతే ఇంకా. సో వాళ్ళ టీం గెలిచింది కాబట్టి ఇంకా రాజ్కుమారికి ఇచ్చారు. సో ఓటు అప్పీలు అండ్ గిఫ్ట్ హ్యాంపర్ కూడా వచ్చింది, స్వీట్లు ఇచ్చారు మొత్తం. ఎల్లో కార్డు అండ్ 3 లీడర్స్కి వదిలేశారు డిస్కషన్, ఎల్లో కార్డు ఎవరికి ఇవ్వాలి అనేది. సో వాళ్ళు డిస్కస్ చేసుకొని 3 పేర్లు ఏకగ్రీవంగా చెప్పాలన్నారు. వాళ్ళు షష్ఠి ఏమో అపూర్వ అంది, రాజ్కుమారి ఏమో హేమంత్ అంది, అమన్ ఏమో శాలిని అన్నాడు. అపూర్వకి వెళ్ళింది మొత్తానికి, నువ్వు ఇంకా స్పాట్లైట్ అవ్వలేదని చెప్పి. అది 100% వాస్తవం. ఇదైతే మటుకు 100% జస్టిఫైడ్. ఆ ఎల్లో కార్డుకి అయితే మటుకు ఆవిడ ప్రాపర్లీ జస్టిఫైడ్.
అందులో నో డౌట్ అనిపించింది. బట్ లాస్ట్‌లో ఏదో అడుగుతోంది మళ్ళీ శ్రీముఖి. నవదీప్ ఏదో ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఏదో మాట్లాడుతుంది ఏటంటుంది అన్నట్టుగా. ఏమో మరి అదేదో మనకి ఎడిట్‌లో చూపియలేదు. చాలా వరకు ఎడిట్‌లో పోతుందయ్యా. అందుకే చిరాకేస్తుంది నాకు ఇయన్నీ గూడా. అది ప్రాబ్లమ్. సో, ఈరోజు ఎపిసోడ్ కూడా డల్ అయిపోద్ది ఏమి లేదు. సో, మీ ఒపీనియన్ ఏంటని కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఈరోజు ఎపిసోడ్ మీద. అండ్ నా ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ ఛానల్‌లో జాయిన్ అయిపోండి. సో, ఫర్దర్‌గా నోటిఫికేషన్స్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.